గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. మధ్య తరగతి వారు తమ సొంతింటి కలను నిజం చేసుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. హైదరాబాద్లో తమకు ఓ సొంత ఇల్లు ఉంది అని చెప్పుకోవడం ఎవరికైనా గర్వకారణం. అయితే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ లేదంటే ఇండిపెండెంట్ హౌస్ ఏదైనా కొనుక్కునేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే మంచిది, వడ్డీ రేట్లు ఎలా ఉండాలి, ఏ బిల్డర్స్ని అప్రోచ్ అవ్వాలి, ఏ ప్రాంతంలో ఇల్లు కొనుక్కుంటే మంచిది, ఇలాంటి చాలా డౌట్స్ మనకి వస్తూ ఉంటాయి. ప్రస్తుతం నాతో పాటు రియల్ ఎస్టేట్ అడ్వైజర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. చాలామంది సొంత ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు లేదంటే కొనుక్కోవడానికి రూపాయి కూడబెట్టుకుంటారు సార్. ఆ డబ్బుతో ఎక్కడో ఒక చోట ఇల్లు కొనుక్కుందాం అనుకుంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఓ మధ్యతరగతి వ్యక్తి ఏ ప్రాంతంలో ఇల్లు కొనుక్కుంటే మంచిదంటారు? ఇది $1 బిలియన్ క్వశ్చన్. స్వీట్ షాప్కి వెళ్ళి ఏ సీట్ బాగుంటుందండి ఏం చెప్తారండి? అవును సార్, అన్ని సీట్లు బాగున్నాయి. మధ్యతరగతి వాళ్ళకి అంటే నేను అడిగేది మీకు, స్వీట్ షాప్కి వెళ్ళి ఏ సీట్ బాగుందంటే ఏం చెప్తాడు ఆన్సర్? అన్ని సీట్లు బాగున్నాయి అంటాడు. అది 2 రోజులు 3 రోజులు అంటే కొనరు కదా. అవును సార్. రియల్ ఎస్టేట్ అది ఎందుకన్నానంటే దేర్ ఇస్ లింక్ కనెక్షన్. రియల్ ఎస్టేట్లో తిండి బట్ట గూడులో ఒక పార్ట్ అది. రోటీ కపడా और మకాన్. పెద్ద సినిమా కూడా హిట్ అయింది. కపడా అనేది ఒకటి, ఫుడ్ అనేది ఒకటి. ఈ 3 లేకుంటే ఎవరైనా ఉండగలరా? మీరు కానీ నేను, ఎనీబడి అవసరం. ఎవర్ గ్రీన్ మార్కెట్, ఎవర్ గ్రీన్ బిజినెస్. సో రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టినా అప్రిషియేట్ అవుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ షుడ్ బి లీగల్లీ కరెక్ట్. పర్మిషన్స్ ఉండాలి. సో మీరు ఏమడిగిన ఆల్రెడీ పర్మిషన్ క్విక్గా రిపీట్ చేస్తాను. బిల్డర్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. గవర్నమెంట్ పర్మిషన్స్ డిటీసీపీ హెచ్ఎండిఏ రేరా కంపల్సరీ ఉండాలి. అట్లానే ప్రాజెక్ట్స్ అంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి కంప్లీట్. చాలామంది బిల్డర్స్ కంప్లీట్ చేయరు. 80% చేసి 20% వదిలేస్తారు. సెక్యూరిటీ ఉండదు, గ్రీనరీ ఉండదు, నీళ్ళు వాటరింగ్ ఉండదు. అదేవిధంగా పర్మిషన్స్ కట్టినవి కొంత డీవియేట్ చేస్తారు. అంతకుముందు బిల్డింగ్ చూస్తే ఇలా కట్టి ఇలా కట్టేవారు. ఎందుకంటే పర్మిషన్ ఇక్కడ ఇస్తుంది, బయటకు వెళ్ళి భూమి అడ్డురాదు కదా. ఇప్పుడు ఏం చేశారంటే పర్మిషన్ టు బిల్డ్, పర్మిషన్ టు ఆపరేట్, ఓసీ అని పెట్టారు. మీరు ప్లాన్లో ఏమి ఇచ్చారో అదేవిధంగా 10% డివియేషన్ కంటే ఎక్కువైతే పర్మిషన్. ఓసీ ఇవ్వకపోతే మీకు కష్టం, సొసైటీ ఫామ్ చేయలేరు. అదేవిధంగా ఎంప్లాయీస్ ఏమనుకుంటారు, బ్యాంక్ రెప్యుటేషన్ ఏమనుకుంటారు, ఆయన మీద ఏమైనా ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయా, లేకపోతే ట్యాక్స్ కట్టని కేసులు కొన్ని ఉంటుంది. చాలామంది బిల్డర్స్ కట్టరు ట్యాక్స్, జిఎస్టీ కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా. ఇలాంటివన్నీ చూసుకోవాలి. చూసుకొని ఆ లొకేషన్ ఏ జోన్లో ఉంది, కన్జర్వేషన్ జోన్లో ఉందా, 111 జోన్లో ఉందా. ఫామ్ ప్లాట్స్ని రెగ్యులర్ రెసిడెన్షియల్ ప్లాట్స్ కింద అమ్మేస్తున్నారు. పబ్లిక్ తెలియట్లేదు. ఫామ్ ప్లాట్స్ అనేది ఇట్ కెనాట్ బి యూ కెనాట్ పుట్ ఎనీ పర్మనెంట్ కన్స్ట్రక్షన్. 1000 గజాలు ఉంటే 100 గజాల్లో టెంపరీ షెడ్ మాత్రం వేసుకోవాలి. దట్ ఈస్ 111 జీవో ఆర్ ఫామ్ ప్లాట్స్. ఫామ్ ప్లాట్స్ అనేది ఫార్మింగ్, కూరగాయలు, వెజిటబుల్స్, పళ్ళు, ఫ్రూట్స్, పువ్వులు ఇవి పండించుకోవాలి. ఎందుకంటే గార్బేజ్ రావడానికి లేదు కదా అందులో, లేకపోతే చెరువులోకి వెళ్ళిపోతాయి. ఫామ్ ఇప్పుడు కూడా చెరువు పక్కన ఉంటుంది. గండిపేట కానీ హిమాయత్ సాగర్ కానీ ఏవైనా చెరువులు తీసుకుంటే చెరువు పక్కన ఉంటుంది. సో ఇక్కడ బిల్డర్ దగ్గర ఇవన్నీ చెక్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకోవడం మంచిది. మీరు అన్నింటికి ఒక 5-10 ప్రాజెక్ట్. ఇంకోటి చాలామంది ఎక్కువ ప్రాజెక్ట్స్ చూస్తారు, ఓవర్ కన్ఫ్యూజ్. 10 మంది అబ్బాయిని చూస్తే ఏ అబ్బాయిని చేసుకో మంచి డొక్కటి అబ్బాయిని చేసుకో, ఫస్ట్ సెట్ అయిపోతుంది అమ్మాయి. ఇంకేం ఏదో కట్టేస్తానంట. అయితే మనం ముందు ఎక్కడ వర్క్ చేస్తున్నామో, మన వర్క్ ప్లేస్ ఎక్కడ ఉంది, మన పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు, అవన్నీ చూసుకొని మన బడ్జెట్ ఎంతో ఆ బడ్జెట్లో వచ్చే ప్రాంతాలను సెలెక్ట్ చేసుకోవడం మంచిది కదండి సార్? డెఫినెట్గా మంచిది. ఎందుకంటే పిండి కొలిది రొట్టి. ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ లేకుంటే జనరల్గా మార్కెట్లో ఏమవుతుందంటే రియల్టర్స్, బిల్డర్స్ కానీ మీరు ₹1 కోటి బడ్జెట్తే మీ హస్బెండ్ చెప్తారు. కానీ మీకు 2 కోట్లు 3 కోట్లు ప్రాపర్టీ మీకు చూపిస్తాడు. ఏది నచ్చుతుంది మీకు? 3 కోట్లదే నచ్చుతుంది. కానీ ఇక్కడ జోబు గట్టితనం లేదు కదా. సో దట్ టెంప్ట్ చేస్తారు కొంతమంది. వైఫ్కి ఇప్పుడు అంతా వైఫ్ డామినేషన్. వైఫ్ ఈజ్ ఏ డబుల్ ఎడ్జ్ నైఫ్ అని చెప్తాను నేను. వైఫ్ ఈజ్ ఏ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ అంటే ఎటుపక్కన అటేనే నాతోనే చెప్పిస్తున్నారు మళ్ళీ మీరు. అంటే మీరు కూడా ఒక లేడీ కదండి, అందమైన లేడీ కదా. సో నేనేమంటానంటే ఆ టెంప్ట్ అయినప్పుడు ఒక్కోసారి పెంచుకుంటున్నాను. ఎంతవరకు పెంచుకోండి, 10-20% ఏ హస్బెండ్ అయినా పెంచగలరు. ఒకసారి 200% డ్రాప్ చేస్తాడు కేసు. అది ఒక టెక్నిక్. సో బడ్జెట్ అనేది ఏంది, మీకు 3-4 విషయాలు ముఖ్యం ఉండాలి. ఏదైనా ప్రాపర్టీ కొను, ప్లాట్ అవ్వచ్చు, ఫ్లాట్ అవ్వచ్చు, విల్లా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కమర్షియల్ అవ్వచ్చు. మీరు ఫస్ట్ తెలుసుకొని వాట్ ఈజ్ యువర్ బడ్జెట్ ఫస్ట్ మీ మైండ్లో. నీ దగ్గర ఎంత ఉంది, నీకు లోన్ ఎంత వస్తుంది. లోన్ మీద మళ్ళీ డీటెయిల్ చెప్తాను. లోను మీకు 50,000 శాలరీ అయితే 5 కోట్లు లోన్ ఇస్తాడో ఇవ్వడు.
ఇప్పుడున్న జనాలు 50,000 నుండి 1,00,000 కంటే ఎక్కువ నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి శాలరీ ఉండదు, దానికంటే ఎక్కువ తెలిసి. హెడ్స్ సీనియర్స్ తీసేస్తే 50,000 నుండి 1,00,000 వస్తే వెరీ గుడ్ శాలరీ. అది లేకుండా చాలామంది ఉన్నారు. అదొకటి. రెండోది ఏ ఏ జోగ్రఫికల్ ఏరియా కావాలి, ఎందుకు కావాలి అక్కడ, యూ హెవ్ టు ఆస్క్. మన మార్కెటింగ్ భాషలో స్వాట్ అనాలిసిస్ ఉంటుంది, SWOT, స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. అలాగే మీరు ఆ ఏరియా ఎందుకు సెలెక్ట్ చేసారు, ఉప్పల, కోకాపేట, తెల్లాపూర, నానక్రామ్గూడ అని చూసుకోవాలి. మూడోది మీ రిక్వైర్మెంట్ ఏంటి, ఎంతమంది ఉంటారు అక్కడ, అమ్మ నాన్న ఉంటారా, అత్తగారు మామగారు ఉంటారా, పిల్లలు ఉంటారా, మీరు ఉంటారా, అది. తర్వాత పిల్లలు ఎక్కడ చదువుతున్నారు. ఈ రోజుల్లో వైఫ్ హస్బెండ్ మీలాగా అందరూ పనిచేస్తారు, ఇద్దరు ఫ్యామిలీ. సో వైఫ్ ఒక దగ్గర పనిచేస్తుంది, హస్బెండ్ ఇంకో దగ్గర పనిచేస్తుంది. మీకు లక్కీగా పక్క పక్కన ఉన్నారు, కానీ చాలామంది మాత్రం ఇటు అటు కాలేజ్ స్కూల్ అక్కడ 4 నార్త్ ఈస్ట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఎప్పుడైనా జనరల్గా హస్బెండ్ కాంప్రమైజ్ అవుతాడు లాంగ్ ట్రావెల్, తర్వాత వైఫ్కి, తర్వాత పిల్లలు, అమ్మ నాన్న ఉంటే వాళ్ళు ఉండాలి. సో ఈ పాయింట్లు కంపల్సరీ మీకు క్లారిటీ ఉండాలి. మీకు ఎమ్యూనిటీస్ కావాలా, స్టాండ్ అలోన్ బిల్డింగ్ కావాలా. ఇప్పుడు కోరికలు ఉంటే రేట్ ఎక్కువ. ఇప్పుడు ఎమ్యూనిటీస్ నేను చాలాసార్లు చెప్పాను, గేటెడ్ కమ్యూనిటీలో బాగుంటుంది, కానీ వాడతాం మనం, నిజంగా మనం స్విమ్మింగ్ చేస్తాం వెళ్ళి బయటికి, చెయ్యం మనం. మన ట్రెడిషన్లో ఏదైనా 5-10 సంవత్సరాలు పిల్లలు ఉంటే తప్ప మనం చేయం, కానీ కాస్ట్ అయితే కడతాము. మనం వాడపోయినా కాస్ట్ కట్టడానికి హ్యాపీగా వస్తున్నాం మనం. అదొక పాయింట్. సో మనకి అవసరం లేదా ఆలోచన, మన ఏజ్ బట్టి 30, 40, 50 ఇయర్స్ ఉంటే ఏం వాడతారు వాళ్ళు. సో ఈ పాయింట్లో క్లారిటీ తీసుకొని మార్కెట్ రేట్ ఎంత ఉంది, నీ అఫోర్డబిలిటీ ఎంత ఉంది. స్క్వేర్ ఫీట్ 5,000కి దొరుకుతుంది, నాలా ముందు 20,000 దొరుకుతుంది, 25,000 కోకాపేటలో దొరుకుతుంది. మీరు ఎక్కడ ప్లస్ డబ్బులు అది చూసుకోవాలి. ప్లస్ లోన్ ఎలిజిబిలిటీ అంటారు, మీ శాలరీ బట్టి. ఇప్పుడు మీరున్నారు అనుకోండి, చాలామందికి తెలుసు మీ హస్బెండ్ ఇద్దరు కొనొచ్చా, ఇద్దరుగా ముగ్గురు, నలుగురు కూడా కొనుక్కోవచ్చు. మీ శాలరీ చాలకపోతే మీ హస్బెండ్ శాలరీ యాడ్, మీ పిల్లలు పనిచేసి మీ పిల్లల శాలరీ అందరూ యాడ్ చేసుకోవాలి. ఒక ఫ్యామిలీ ఉండాలి, బ్లడ్ రిలేషన్ అంటారు కదా, కిత్తనికి. వేరే బయట వాళ్ళు కాదు, బయట వాళ్ళు కూడా కొనుక్కో, అది వేరు. బట్ రెగ్యులర్గా ఇల్లు కొనుక్కోవడానికి 2-3 కలిపి కూడా కొనుక్కోవచ్చు సపరేట్గా. అంటే లోన్ రావాలంటే ఎక్కువ యాడ్ చేయాలి. మీకు 1,00,000, మీ హస్బెండ్కి 2 లక్షలు వచ్చింది అనుకోండి, 3 లక్షలకి ఇస్తారు. మీకు 3 లక్షలు. ఇంకోటి తెలుసుకోవాలంటే 3 లక్షలు ఒకవేళ ఇన్కమ్ వచ్చిన 3 లక్షల వాల్యూ, అందులో 60%, 70% తీసేస్తారు. దేనికి, ఖర్చులు. మీరు స్కూల్ ఫీజులు కట్టాలి, తినాలి, అవన్నీ. సో మనకి శాంపిల్ ఎగ్జాంపుల్ ₹1,00,000 అంటే 30,000 మీకు ఇన్కమ్ అని చూస్తారు, రీపేయింగ్ కెపాసిటీ చూస్తారు. లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చూస్తారు, ఈ కస్టమర్ మనకి తిరిగి కట్టగలడానికి బేసిస్ ఏంటి. కొంతమంది రెంటల్ ఇన్కమ్స్ ఉంటాయి, కొంతమంది కమర్షియల్ షాప్స్ ఉంటాయి, కొంతమందికి అమ్మగారు ఇచ్చిన భూములు ఉంటాయి, భూములు అనేది వస్తాయి, రైతు బంధు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు. బ్యాంక్ ఇచ్చేటప్పుడు ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు. ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే ఎంత లోన్ ఇస్తారు. సో లోన్ అనేది ఎంత పర్సంటేజ్ ఇస్తారు. లోన్ అనేది ఏంటంటే జనరల్గా మీ ఎలిజిబిలిటీ బట్టి, మీకు ₹1,00,000 అంటే 56 లక్షలు, 70 లక్షలు మీకు ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ₹1,00,00,000 లోన్ కంటే తక్కువ అయితే మీకు 20% కట్టాలి మార్జిన్ మనీ, అంటే మీ దగ్గర ఉండాలి. అంటే డౌన్ పేమెంట్ కట్టాలి. మార్జిన్ మనీ కానీ డౌన్ పేమెంట్ అంటారు. ₹1,00,00,000 ప్రాపర్టీ కొనుక్కుంటే మీ దగ్గర 20 లక్షలు ఉంటేనే మీరు అర్హులు. ఒకప్పుడు 95% ఇచ్చేవారు, తర్వాత 90 అయింది, తర్వాత అలా తగ్గుతూ ఇప్పుడు మినిమం ఏంటంటే 20% మీరు చూపించాలా మీ స్తోమత. మీ దగ్గర ఏమి లేకుండా 100% ఇవ్వమంటే ఎవరు, ప్రైవేట్ బ్యాంకులు ఇస్తాయి, NBFC అని ఇస్తే కానీ ఇంట్రెస్ట్ మొత్తం ఇస్తారు. ఇక్కడ 7%, 8% అయితే అక్కడ 10, 15, 20 ఉంటుంది, అది సుఖం లేదు. రెండోది 1 crore దాటింది అనుకోండి, 25% మార్జిన్ మనీ ఉండాలి మీ డౌన్ పేమెంట్. దాన్ని బట్టి ప్లస్ మీ రీపేయింగ్, మీ 3 years లాస్ట్ 3 years IT రిటర్న్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, కంపెనీస్, మీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్, కంపెనీ అపాయింట్మెంట్ లెటర్, శాలరీ స్లిప్స్, ఇవన్నీ కూడా మీకు ఉండాలి. దాన్ని బట్టి చూసుకుంటే మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా లోన్కి. మెయిన్ సిబిల్ రేటింగ్. సిబిల్ చాలామంది తెలియదు. సిబిల్ అంటే ఏంటి, సిబిల్ స్కోర్ 900కి వాల్యుయేట్ చేస్తారు. 900కి 600 తక్కువ ఉందని మీకు లోన్, మీ డబ్బులు శాలరీనే ఇవ్వరు. ఎందుకంటే వాట్ ఈజ్ సిబిల్, క్యారెక్టర్ ఆఫ్ ఏ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. మనం జనరల్గా హెల్త్ పోతే మందులు వాడుకోవచ్చు, డబ్బులు పోతే సంపాదించవచ్చు, క్యారెక్టర్ పోతే. సో అందుకని సిబిల్ ఈజ్ నథింగ్ బట్ క్యారెక్టర్ ఆఫ్ బ్యాంకులో మన ట్రాన్సాక్షన్. మీరు ఇచ్చే చెక్కులు కానీ, మీకు వచ్చే చెక్కులు కానీ ఎన్ని బౌన్స్ అవుతున్నాయి, ఎంత క్లారిటీ ఉందనేది చూస్తారు. అందులో డిస్టర్బ్డ్గా ఇలా వేవ్ లెంత్లా ఉన్నానుకోండి, మీకు కన్సిడర్ చేయకపోవచ్చు. నేను కొనుక్కున్న బ్యాంకులోనికి వెళ్ళాను, నాది 875 ఉంది, నాది 900కి. చాలామందికి 600, 700 కూడా ఉంటే 700, 800, 700 పైన ఉంటే ఇస్తారు. మరి 600 తక్కువ అయితే దే విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ లోన్. సార్, గవర్నమెంట్ బ్యాంక్స్లో లోన్ తీసుకుంటే మంచిదా, లేదంటే ప్రైవేట్ బ్యాంక్స్కి వెళ్ళడం మంచిదా? ఆల్వేస్ నేను సజెస్ట్ చేస్తే గవర్నమెంట్ ఈజ్ బెటర్. నేను గవర్నమెంట్లో ప్రాసెస్ చార్జెస్ ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. అంటే వాడికి వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉండదు,
గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఇది. ఆయన ఈ సంవత్సరం మేనేజర్ నెక్స్ట్ ఇయర్ ఆ మేనేజర్ ఉండి వేరే బ్యాంక్ వెళ్ళి వేరే మేనేజర్ వస్తాడు. దాని సో మెనీ ఫ్రాడ్స్ జరగకుండా రెగ్యులర్గా సీట్లు మారుస్తుంటారు. ప్రైవేట్ బ్యాంకులు ఏంటంటే కొద్ది కండిషన్స్ డివేట్ చేస్తారు. అంటే మీకు కొలాటరల్ సెక్యూరిటీ లేకపోయినా, మీకు కొద్ది ఇన్కమ్ తక్కువైనా మ్యానిపులేట్ చేసి ఇస్తారు. సో బెటర్ టు గో విత్ గవర్నమెంట్ బ్యాంక్స్ టు ది ఎక్స్టెంట్. నేషనల్ బ్యాంక్స్ ఏవైనా ఇంచుమించు పెద్ద తేడా ఉండదు. ప్రైవేట్ బ్యాంక్స్ ఎక్కువ ఇంట్రెస్టెడ్, క్వాలిటీ డిటోరియేట్ చేస్తారు. సో ఆ రెండింటితో చూస్తే గవర్నమెంట్ బ్యాంక్ ఈజ్ ఆల్వేస్ బెటర్. అలాగే అసలు అప్పు తీర్చగలమా లేదా? పైగా ఒక్కసారి చూస్తేనేమో అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అయితే కొనేటప్పుడు ఉండే ఉత్సాహం ఆ ఈఎంఐస్ కట్టడం అప్పుడు ఉండదు సార్. ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దానికే పెట్టింది పేరు ఎన్పిఏ, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్. సో కట్టపోతే ఇప్పుడు రేరాలో కూడా ఒక రూల్ పెట్టి ఎప్పుడు కూడా మనం ఇన్ని రోజులు మాట్లాడుతుంది రేరా రానప్పుడు బిల్డర్ తప్పు చేస్తే ఏం చేయాలని 10 సార్లు డిస్కస్ చేస్తారు మీడియాలో. ఆ బిల్డర్ ఎత్తేసాడు కట్టలేదని. బయ్యర్ తప్పు చేస్తే ఏం చేయాలని ఎక్కడా లేదులో ఉందా మీకు తెలుసా? రేరాలో ఫస్ట్ టైం పెట్టాడు. బిల్డర్ తప్పు చేసినా బయ్యర్ ఫైల్ చేయొచ్చు కేసు, బయ్యర్ తప్పు చేసినా బిల్డర్ రేరాకు చేయొచ్చు. కొంతమంది రేరా మాట ఫైనల్, రేరా పైన ఇంకో అథారిటీ ఉంది ఎవరికి తెలియదు. రేరా పైన ఏమైనా ఉందా మీకు ఐడియా ఉందా? రేరా కంటే ఫైనల్ అథారిటీ రేరా అప్లియేట్ అథారిటీ. దాన్ని కోర్టులో వెళ్ళకూడదు. రేరా చెప్పింది మీకు నచ్చకపోతే యూ కెన్ గో టు రేరా అప్లియేట్ అథారిటీ. వాళ్ళు ఫైనల్, వాళ్ళు చెప్పిన డెసిషన్ ఫైనల్. సో ఇక్కడ ఏంటంటే బయ్యరు ఎలా ఉద్యోగం పోయింది, నా బిజినెస్ కట్టనంటే కబ్జా చేస్తారు, ఆక్షన్ చేస్తారు. ఆయన డబ్బులు వాళ్ళు కరెక్ట్ చేసి బ్యాగ్ ఉంటే ఇస్తారు, లేదంటే 100 రూపాయలు 80 రూపాయలు 70 రూపాయలకి అమ్మేస్తారు నాన్ పెర్ఫార్మింగ్ కేసు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ కట్టడం కట్టకపోవడం. మీరు కొట్టినప్పుడు సైన్ చేస్తారు, అన్ని క్లాజులు వన్ సైడెడ్ ఉంటాయి. అక్కడ బ్యాంకుకి వచ్చేటట్టే చూసుకుంటాడు, వాడు లాస్ట్ పోడు కదా. ఇప్పుడైనా మీరు సేల్ అగ్రిమెంట్ కానీ సేల్ డీడ్ కానీ బ్యాంక్ డీడ్ కానీ చూడండి, వన్ సైడెడ్ ఉంటుంది. బట్ మన వీఆర్ ఫోర్స్, మనకు డబ్బులు కావాలి, మన దగ్గర లేవు, 1 కోటి రూపాయలు మీ దగ్గర లేవు, 20 లక్షలు ఉన్నాయి, 80 లక్షలు ఉంటే యూ టు లిసన్. అప్పుడు ఏ చెప్తే అది వినాల్సిందే, కళ్ళు మూసుకొని సంతకం పెట్టాలి. చాలామంది మోసపోయేది కూడా అక్కడ సేల్ అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు చదవకుండా నేను ఇంటూ ఓనర్ అవుతున్న ఆనందంతో అది పేపర్ పెట్టని సైన్ పెట్టేస్తారు. ఎప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకోవాలి. చాలామంది మిస్టేక్ అది చేస్తారు. కమిట్ అయిన తర్వాత ఏం చేస్తారండి, అప్పుడు ఇల్లు డిలే అయింది అనుకోండి, పెనాల్టీ కట్టాలి కదా బిల్డర్. అందులో ఆ క్లాజ్ ఉందా లేదా? పెనాల్టీ అయినా కట్టాలి, లేదా రెంట్ అయినా కట్టాలి. ఆ క్లాజ్ లేకుండా మీరు సైన్ చేస్తే రేపు డిలే. కొన్ని ప్రాజెక్ట్స్ హైదరాబాద్లో 10 నుండి 15 సంవత్సరాలు డిలే ఉన్నాయి. 10 నుండి 15 సంవత్సరాలు డబ్బులు తీసుకొని 90% పేమెంట్ 15 సంవత్సరాలు డెలివరీ చేయట్లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే క్లాజ్ ఉందనుకోండి, యూ కెన్ ఫైల్ ఏ కేసు అగెన్స్ట్ ద బిల్డర్. ప్లస్ బిల్డర్కి రేరా లేకుండా కొంటే మీరు కేసు వేయడానికి లేదు. ఎలాంటి బిల్డర్స్ దగ్గర ఇల్లు తీసుకుంటే మంచిదంటారు? లాంగ్ అవుట్ స్టాండింగ్ బిల్డింగ్ అంటే ఎక్స్పీరియన్స్ ఒక 30-40 ఇయర్స్, మినిమం ఒక 10-15 ఇయర్స్ అయితే చూడాలి. కొత్తగా మొదలుపెట్టేవాడు మంచిగా అవ్వచ్చు, లేకపోతే ఫెయిల్ అవ్వచ్చు. ఓ 20-30 ఇయర్స్ స్టాండ్ ఉందనుకోండి, మార్కెట్ కంపెనీ పేరు చెప్పడం దెర్ ఆర్ సమ్ 10-20 కంపెనీస్ విచ్ ఆర్ రెగ్యులర్లీ డూయింగ్ ప్రాజెక్ట్స్ అండ్ డెలివరింగ్ ఇన్ టైమ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్వాలిటీ కూడా డిఫరెంట్ ఉంటుంది. పర్మిషన్లు ఒకటి, ఇందులో లో ప్రొఫైల్ 10 ఫ్లాట్లు కట్టేవాడు బిల్డర్ అంటాడు, 100 ఫ్లాట్లు కట్టేవాడు బిల్డర్ అంటాడు, 2000 ఫ్లాట్లు కట్టేవాడు బిల్డర్. అదొక కామన్ టెర్మినాలజీ. బట్ 10 ఫ్లాట్లు కట్టేవాడు 2000 ఫ్లాట్లు కట్టలేడు. యూ షుడ్ నో ది ఫ్యాక్ట్. ఫస్ట్ 100 ఫ్లాట్లు, నాకు చాలామంది బిల్డర్స్ తెలుసు, 100 నుండి 200, 200 నుండి 500, 500 నుండి 1000, 1000 నుండి 10 అట్లా వెళ్తారు. ఒక్కసారి మీరు ఒకటేసారి 10 స్టెప్ ఎక్కలేరు కదా, అవునా? సో అది బిల్డర్ రెప్యుటేషన్ తెలిసిపోతుంది. మీరు ఎంక్వైరీ చేయాలి. యూ హ్యావ్ టు స్పెండ్ లిటరల్లీ ఒక 2-3 డేస్ కొనేమంది టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఎంత ముందు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ చూడండి. వెళ్ళి కస్టమర్స్ని అడగండి, అక్కడ ఉంటారు కదా ఇంట్లో ఉండేవాళ్ళు, లేదా కస్టమర్స్ ఒక 4-5 రిఫరెన్స్ అడగండి. మీకు ఎలా ఉంది, అసలు కంఫర్ట్గా ఉందా, ముందు చెప్పింది. సేల్ అగ్రిమెంట్లో కొన్ని టర్మ్స్ ఇస్తాం, ఆ టర్మ్స్ అడేర్ చేస్తారా లేదా. ఎగ్జాంపుల్ ఏమంటారంటే హిందీ వేర్ ఆర్ ప్యారీ వేర్ కమోడ్స్ ఇస్తాం అంటాడు, ఆర్ అక్కడ తెలుగుగా ఆర్ ఈక్వివలెంట్ అంటాడు. ప్యారీ వేర్ ఆర్ ఈక్వివలెంట్. ప్యారీ వేర్ ఈజ్ కాస్ట్లీ బ్రాండ్. ఇల్లు కట్టినప్పుడు జనరల్గా 3-4 నెలలు లేట్ అవుతుంది. మనం డేట్లు ఫిక్స్ చేసుకుంటాం, డేట్లు ఫిల్ అవుతుంది. అప్పుడు ఏమంటే స్టాక్ దొరకట్లేదు సార్ అంటాడు. మీరు ఏం చెప్తారు అప్పుడు? సరే లోకల్ వేసాను అంటారు. లోకల్కి దీనికి 30-40-50% ప్రైస్ వేరు. అది 25,000 అయితే 10,000 దొరుకుతుంది. ఇదే అందంగా కనిపిస్తుంది. పట్టు చీర తెలుసు కదా, ఒరిజినల్ పట్టు మెరదు, డూప్లికేట్ తల మెరుస్తుంటుంది. ఎట్లా ఈ 10,000 కొన్నదే బాగుంటుంది, కానీ రిలయబిలిటీ ఉంటుంది. అంటే యాంకర్ స్విచ్చెస్ అంటాడు, ఫినోలెక్స్ కేబుల్ అంటాడు, ఇవ్వరు. అంతగా మన వాళ్ళకి అంత టెక్నికల్ నాలెడ్జ్ ఏది. అదే మీరు ఏదో రియల్ ఎస్టేట్ అసిస్టెంట్, మనం ప్రొఫెషనల్ రియల్టర్ పెట్టుకుంటే దే విల్ టెల్ యూ ఆల్ దిస్. సేల్ అగ్రిమెంట్ చదివి పెట్టాలి, చదవకుండా పెడితే మీరు ఇరుక్కున్నట్టే. సో బిల్డర్ రెప్యుటేషన్ పెట్టి వెళ్ళాలండి మార్కెట్. బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, ముఖ్యంగా ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయా, ఏమైనా స్కామ్స్ ఉన్నాయా, ట్యాక్స్లు ఎగ్గొట్టారా, శాలరీస్ సరిగ్గా ఇస్తున్నారా, రివ్యూస్ ఎలా ఉన్నాయి, గూగుల్ రివ్యూస్, ఆఫీస్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది. కొన్ని ఆఫీసులకు వెళ్తే బూత్ బంగ్లాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ షో ఆఫ్ బిజినెస్. ఒక్కొక్క క్యాబిన్కి 1 కోటి రూపాయలు ఇంటీరియర్స్ కూడా ఎత్తేవాడే ఎక్కువ ఖర్చు పెడతాడు, ఎత్తనోడు పెట్టాడు. సింపుల్గా ఇలా ఉంటాయి.
ఎత్తేసే బాబుతుంటే పబ్లిక్ డబ్బే కదా, కార్లు తీసుకోవాలి, BMW రోల్స్ రాయ్స్ కార్లు తిరగాలి, 2 సంవత్సరాల తర్వాత మూసేయాలి. మొత్తానికి మీరు చెప్పిన విషయాలన్నీ ఇల్లు కొనుక్కోవాలి లేదంటే కట్టుకోవాలనుకునే వాళ్ళకే చాలా ఉపయోగపడతాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.